హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయంలో ప్రభుత్వము భారీ మార్పులను తీసుకురావడం అయితే జరిగింది. నేను మీకు ఈ వీడియోలో జనవరి నెల పెన్షన్స్‌ను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు? అలాగే ఎవరికి పెన్షన్స్ ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్‌ను ఇవ్వబోతున్నారు? ఇక జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల అర్హుల లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దీనితో పాటుగా కొంతమందికి కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించబోతుంది వచ్చే నెలలో, అంటే జనవరి నెలలో. సో, అది ఎవరికి అవకాశం కల్పించబోతుంది? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గైస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు రేపు 2026 జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కీలక మార్పులనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు థంబ్‌నెయిల్‌లో. మనకు 1వ తారీఖున బదులుగా ఈ నెల 31వ తారీఖునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వము కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఎన్ని రోజుల పాటు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేయబోతున్నారు అనే విషయం గురించి. యాక్చువల్‌గా సెర్ప్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం ప్రతి నెల కూడా 2 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ జరగాలి ఖచ్చితంగా. అయితే ఈసారి జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరం సందర్భంగా గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఆ రోజు ఆప్షనల్ హాలిడే అన్నమాట. అందువల్ల ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులు రారు కాబట్టి ఆ రోజు మీకు పెన్షన్ల పంపిణీ చేయరు. దానికి బదులుగా ఒకరోజు ముందుగానే, అనగా ఈ నెల 31వ తారీఖునే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామ వార్డు సచివాలయం అధికారులు పెన్షన్ల పంపిణీ చేస్తారు. సో, కాబట్టి మీకు ఈ నెల 31వ తారీఖునే పెన్షన్స్‌ను ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించి, ఆ రోజు ఉదయాన్నే అందరూ కూడా పెన్షన్ డబ్బులు మాక్సిమం కలెక్ట్ చేసుకునేయండి. ఆ రోజు సాయంత్రం లోపలైనా పర్వాలేదు. గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్స్‌ని మీకు ఇవ్వటం జరుగుతుంది. 1వ తారీఖు బదులుగా 31వ తారీఖున. దాని తర్వాత వచ్చేసి మనకి యాక్చువల్‌గా 2 రోజులు పంపిణీ చేయాలి కాబట్టి 1వ తారీఖున హాలిడే. ఇక నెక్స్ట్ వచ్చేసి 2వ తారీఖున. 2వ తారీఖున కూడా పంపిణీ అయితే జరుగుతుంది. 31వ తారీఖున తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అరాకొర, అటువంటి వాళ్ళందరూ కూడా 2వ తారీఖునైతే తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? అలాగే ఈ జనవరి నెల పెన్షన్స్‌ను ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వరు అనే విషయాల గురించి తెలుసుకుందాం. దీంతో పాటుగా ఎవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అనే వివరాల గురించి కూడా తెలుసుకుందామండి ముఖ్యంగా. మన రాష్ట్రంలో గత 2, 3 నెలల నుంచి ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ ప్రక్రియలైతే జరుగుతూ ఉన్నాయి. ఈ రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు ఎందుకు పెడుతున్నారు అంటే, బోగస్ పెన్షన్స్‌ను తొలగించడం కోసం. అనర్హులైనా సరే పెన్షన్స్ పొందుతున్నారు అని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు అనేక వాక్యానాలైతే వెళ్ళాయి. సో, అందువల్ల ఈ రీఅసెస్మెంట్, రీవెరిఫికేషన్ ప్రక్రియలైతే చేపడుతూ ఉన్నారు. ఈ రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు చేపట్టిన తర్వాత అయినా వాళ్ళు అప్పటికి అనర్హులని తేలినట్లయితే వాళ్ళనప్పుడు వెంటనే తొలగిస్తారనమాట. వాళ్ళకి పెన్షన్ రద్దు చేస్తారు. సో, ఇప్పుడు వీళ్ళకి నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ నోటీసు ప్రకారం దాంట్లో మెన్షన్ చేస్తున్నటువంటి డేట్‌లో వాళ్ళు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అటెండ్ అవ్వాలి వెరిఫికేషన్‌కి. దాని తర్వాత వాళ్ళకి వీళ్ళైతే టెస్టులు చేస్తారు. లేదు అంటే జనరల్‌గా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ కొత్తదిగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40-85% మధ్యలో ఉన్నట్లయితే మీకు గనక వాళ్ళకి వికలాంగుల పెన్షన్ రూ. 6,000 అయితే వస్తుంది. లేదు మీకు 85% నుంచి 100% మధ్య లోపల ఉన్నట్లయితే మీకు మెడికల్ పెన్షన్ రూ. 15,000 రావడం అయితే జరుగుతుంది. లేదు మీకు అట్‌లీస్ట్ 40% లేదు,
85% దానిపైన లేదు, 40% పైన లేదు అనుకుంటే మీకు ఫైనల్‌గా 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా రూ. 4,000 వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుందండి. అసలు మీకి 40% కంటే తక్కువగా ఉండి 60 ఏళ్ళు కూడా లేకపోతే అప్పుడు మీకు పెన్షన్‌ను రద్దు చేస్తారనమాట. ముఖ్యంగా ఎందుకు వీళ్ళకే వెరిఫికేషన్స్ చేపడుతూ ఉన్నారంటే ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం బోగస్ పెన్షన్స్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అందువల్ల ఈ దివ్యాంగ, వికలాంగ మెడికల్ పెన్షన్‌లకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే రీఅసెస్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అందువల్ల చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో, ఈ విధానంలో మీకు రీవెరిఫికేషన్స్ చేసి బోగస్ పెన్షన్స్‌ని తొలగిచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ రద్దు నోటీసులను జారీ చేసేస్తారు. ఇక నుంచి వాళ్ళకి ప్రతి నెల ఒకటి పెన్షన్స్ ఇవ్వరు. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే రేపు జనవరి నెలకు సంబంధించి కూడా పంపిణీ చేస్తారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటండి. అలా అని ఈ పెన్షన్‌ల రీవెరిఫికేషన్స్‌కు వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కూడా అప్పీల్ పెట్టుకున్నారు పెన్షన్‌లకు. అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఇవ్వరంటే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి రీఅసెస్మెంట్స్‌కి నోటీసులు జారీ అవ్వాలి మళ్ళా. వెరిఫికేషన్స్ జరగాలి. మళ్ళా కొత్త సదరం సర్టిఫికేట్ రావాలి. అప్పటి వరకు ఇస్తూనే ఉండాలి వీళ్ళకి. అలాగే రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళినటువంటి వాళ్ళకి చాలామందికి కూడా కొత్త సదరం సర్టిఫికేట్ ఇంకా జారీ కాలేదు. అటువంటి వాళ్ళకి ఇవ్వరంటే ఇస్తారు. పాత సదరం సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని ఎంత పెన్షన్ డబ్బులైతే రావాలో అంత పెన్షన్ డబ్బుల్ని ఇవ్వటం జరుగుతుంది. సో, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అనర్హులకు మాత్రమే ఇవ్వకండి అని క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. గైస్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకేనా? ఇక నెక్స్ట్ పోతే రాష్ట్రంలో మనకు కొత్తగా పెన్షన్లకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. అది కూడా జిల్లాకు 200 మాత్రమే అవకాశం ఇస్తున్నారండి. ఇక రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరికి కల్పిస్తారు. బట్ ఈ కేటగిరీలు ఇక్కడ చూడొచ్చు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు. సో, వీళ్ళకి కొంచెం ఆర్థిక సహాయంగా ఉంటుందని ప్రభుత్వము గుర్తించి అంటే వీళ్ళు కంటిన్యూగా హాస్పిటల్స్‌కి తిరుగుతూ ఉంటారు టెస్టుల కోసము. ఓకేనా? వీటన్నిటి కోసం హాస్పిటల్స్‌కి అయితే తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి కొంచెం ఆర్థిక సహాయంగా ఉంటుంది అనని పెన్షన్ డబ్బులు ఇవ్వటం కోసం ఓకేనా? ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ముందుగా వీళ్ళకైతే ప్రాధాన్యత ఇస్తున్నారండి. రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇస్తారు. అలా అని వాళ్ళకి ఆర్థిక సహాయం వద్దా అంటే వాళ్ళకి కూడా కావాలి. బట్ వీళ్ళకి వీళ్ళ పరిస్థితి అనేది కొంచెం దారుణంగానే ఉంటుంది కాబట్టి అందువల్ల వీళ్ళకి కొంచెం ముందుగా అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఈ 3 కేటగిరీ చెందినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే. వీళ్ళకి జనవరి నెలలో ప్రొసీడింగ్స్ వస్తాయి. అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా కూడా. అప్లికేషన్ స్టార్ట్ చేశాక మీరు అప్లై చేసుకుంటే చాలు. ఆ లోపల మీరు డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఉంటే చాలు. సదరం సర్టిఫికేట్ అవసరం లేదు. చాలామంది అడిగారు. సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ 2 ఉండాలా అని. 2 అవసరం లేదు. మెడికల్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి అనగా గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి మీ ఆహ్, ఈ యొక్క హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే దాన్ని బట్టి వాళ్ళు ఈ మెడికల్ సర్టిఫికెట్టు జారీ చేయడం అయితే జరుగుతుంది విత్ సిగ్నేచర్‌తో. ఓకేనా? అది మాత్రమే వాలిడ్ అవుతుంది. అది అప్లికేషన్ ఫామ్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ వచ్చేసి వికలాంగులకండి. వికలాంగులకు సదరం సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ వీటితో పాటుగా నేను కొన్ని డాక్యుమెంట్స్ కూడా చెప్తాను. అవి కూడా రెడీగా చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్ ఫామ్ యాక్చువల్‌గా ఆడే ఇస్తారు. గ్రామ వార్డ్ సచివాలయాలను అక్కడికే వెళ్లి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్. క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ వచ్చేసి వ్యాలిడ్‌లో ఉండేటివి. అంటే ఎక్స్‌పైర్ అయిపోకుండా ఉండేటివి పెట్టుకోండి. మనకి మాక్సిమం ఒక 6 మంత్స్ వరకు ఇదైతే వ్యాలిడ్‌లో ఉంటుంది. వ్యాలిడిటీ ఉంటుంది వీటికి. దాని తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతాయి. అందువల్ల చేసి పెట్టుకొని ఒకసారి డేట్స్ చెక్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు చేపించుకున్నారు టిల్ ఈ డేట్ వరకు కౌంట్ చేసుకొని ఒకసారి తెలియచేసుకోండి మీరే. ఓకేనా? సో, ఇలా అప్లై చేసుకోండి. నేను చెప్తూ ఉంటాను. అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను రిలీజ్ చేసిన వెంటనే. మరొక దివ్యాంగులకు వచ్చేసి మరొక 7 వరాలను కూడా అందించబోతున్నారు సంక్రాంతి పండుగ కానుకగా. ఫ్రీ బస్సు కావచ్చు, 3 వీలర్ వెహికల్స్‌ను, మోటార్ వెహికల్స్‌ను కావచ్చు. సో, చాలా చాలా ఉన్నాయి మనకు. నేను మీకు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను గైస్. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తెలియజేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.